పార్నమ్ గ్రీన్ టెక్ పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ ప్రాపర్టీ ప్లస్ కో స్పాన్సర్డ్ బై శ్రేష్ఠ ఆర్వో వాటర్ ప్యూరిఫై సొంతింటి చిరునామాకి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లస్లో ఇటు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తర్వాత ఇటు షాద్నగర్ వైపు మళ్ళీ హైదరాబాద్లో కూడా విపరీతమైనటువంటి రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతోంది. సో దీనికి సంబంధించి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పేస్ విజన్ ఎడిఫైస్ గ్రూప్ సిఎండి నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. సార్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొత్త రాజధానికి సంబంధించి ఒక్కసారిగా అటు కొత్త రాజధానిలో నవ్యాంధ్రప్రదేశ్ విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సో రైట్ నౌ ఆ భూమి అనేది మళ్ళీ తగ్గిపోయినట్టుగా కనబడుతుంది. ఒక్కసారి నిప్పు మీద వాటర్ పడ్డట్టు ఉన్నది అని చెప్తున్నారు. సో ఎట్లా ఉంది సార్ అక్కడ పరిస్థితి? అంటే గత సంవత్సరం నుంచి కూడా ఎప్పుడైతే మన రెండు రాష్ట్రాలు డివైడ్ అయినాయో, క్యాపిటల్ అక్కడ ఇక్కడ అని చెప్పి కొన్నాళ్ళకి ఎలక్షన్స్ ముందు వచ్చేసరికి ప్రకాశం జిల్లా దొనకొండ అని చెప్పి అక్కడ కొన్నాళ్ళు నెల 2 నెలల స్పెక్యులేషన్స్ తోటి రేట్లు పెరిగినాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయి 2 గవర్నమెంట్లు ఏర్పడిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ క్యాపిటల్ నూజివీడ్ అని చెప్పి దాన్ని ఒక 4 నెలలు ఆల్మోస్ట్ 4 to 10 times రేట్లు పెరిగినాయి అక్కడ. దాంతో ఎట్టకేలకు ఒక 4 months తర్వాత మనం తుళ్ళూరు అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో నూజివీడ్ ఏరియాలో కంప్లీట్ స్తబ్దత నెలకొంది విజయవాడ దగ్గర. అదొకటి. ఇప్పుడు గుంటూరు దగ్గరకు వచ్చేసరికి గుంటూరు, మంగళగిరి, తుళ్ళూరు, అమరావతి, ఇటు విజయవాడ రాంపురం ఏరియాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ అయితే ఉంది. అయితే మాస్టర్ ప్లాన్ కూడా ఈ మధ్య రిలీజ్ అయింది, ఇంకా కంప్లీట్ రిలీజ్ అయ్యారు. సిఆర్డీ అని విజిటిఎం అని రద్దు చేసి సిఆర్డీ అని పెట్టున్నారు. దాంట్లో ఎక్కడెక్కడ ఏ ఏరియా ఏ జోన్ వస్తుంది అనేది అర్థం కాకుండా ఉంది. అందువల్ల కొంత స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం భూమి అయితే విజయవాడ, అమరావతి, తుళ్ళూరు సరౌండింగ్లో నడుస్తూ ఉంది. సో ధరలు ఎట్లా ఉన్నాయి సార్? ఒక మినిమం 10,000 రూపాయలు పెడితే కానీ గజం దొరికినటువంటి పరిస్థితి ఉంది. అంటే లే ప్లేస్లో ఉన్నటువంటి ప్లేసెస్ కూడా. సో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ధరలు ఏమైనా పెరిగాయా, తగ్గాయా? అసలు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉందా? అంటే ఒకటి, ఇక్కడ ఏమైందంటే దాదాపు 32,000 ఎకరాలు గవర్నమెంట్ రైతుల నుంచి ఎక్వైర్ చేసింది తుళ్ళూరు ఏరియాలో, తుళ్ళూరు, అమరావతి, తాడికొండ మండలాల్లో. అటు 55 మొత్తం టోటల్ 55,000 ఎకరాలు గవర్నమెంట్ కింద ఉంది. దాని సరౌండింగ్ రిమైనింగ్ మండలాలు వచ్చేసరికి మంగళగిరిలో ఎప్పుడూ ఆకాశాన్ని అంటున్నాయి రేట్లు. ఇది మన క్యాపిటల్ రాకముందు అక్కడ 2-3 crores పర్ ఎకర్ ఉండేది. ఈరోజు 10 to 15 crores ఉంది మంగళగిరి ఏరియాలో. ఇటు వచ్చేసరికి ఇంకా మనకి అవైలబిలిటీ ల్యాండ్ ఉంది. ఇటు మన విజయవాడ హైవేలో, విజయవాడ టు హైదరాబాద్ హైవేలో కొంత రామార్పాట్ జంక్షన్లో కొంత ఉంది. అంటే క్యాపిటల్ దగ్గరకు వచ్చే రీజియన్స్. అటు వచ్చేసరికి గుంటూరు, అమరావతి రోడ్డు కొంత ఉంది. ఏదైతే ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా ఉందో ఆ ఏరియాలో ఉంది. ఎక్కడ కూడా 10,000 రూపీస్ తక్కువ అనేది ల్యాండ్ ఎక్కడ లేదు, సామాన్యులకు అందుబాటులో లేదు. పోతే ఇప్పుడు నూజివీడ్ ఏరియా వచ్చేసరికి కొంచెం స్తబ్దత నెలకొంది. నూజివీడ్ నుంచి ఏలూరు వరకు ఒక టైంలో 3-4 months క్యాపిటల్ అక్కడ అన్నట్టుగా మంచి ఆకాశాన్ని అంటిన ధరలు 4 to 10 times పెరగడం జరిగింది. అక్కడ ప్రజెంట్ స్తబ్దత నెలకొని ఉంది. అది ఇంకోటి ఏమైందంటే సిఆర్డీఏ రావడం, కొత్త పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఇంకోటి కూడా జనాలు కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో కొనడం వల్ల నష్టపోతారు. ఎందుకంటే రేపు సిఆర్డీఏ కంప్లీట్ మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత నాకు తెలిసి కొంత ప్రాంతం గ్రీన్ బెల్ట్ కింద ఉంటుంది. ఇప్పుడు అక్కడ కొంటే లాసిపోతారు. అందువల్ల వితౌట్ అప్రూవ్స్ ఎక్కడ కూడా పంచాయతీ లేఅవుట్లు కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లో కొంటే ఫ్యూచర్లో లాసిపోవాల్సి వస్తుంది. అవి ఫ్యూచర్ రెసిడెన్షియల్ కింద పనికి రాకపోవచ్చు. అందువల్ల కంప్లీట్ మాస్టర్ ప్లాన్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. లేదంటే సిఆర్డీఏ పర్మిషన్ ఉన్న లేఅవుట్లోనే ఫ్లాట్లు కొనే సామాన్యులు ఎవరైనా కూడా. అంటే ఇంతకు ముందు చాలా వరకు అంటే ఒక్కసారిగా భూమి రాజధాని తూలూరు ప్రాంతంలో కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటించిన తర్వాత సో చాలా వరకు రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి. సో హౌసింగ్ సంబంధించి ఎక్కువగా రియాల్టర్స్ ఎక్కువగా వాళ్ళ ప్రాజెక్ట్స్ అప్రూవల్ కూడా చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. సో అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే అక్కడ అప్రూవల్ ఉన్న లేఅవుట్కి అయితే ఇబ్బంది లేదు, కానీ అనాథరైజ్డ్ లేఅవుట్లో గ్రీన్ బెల్ట్కి వెళ్తే తర్వాత ఫ్యూచర్లో కూడా సమస్యలు రెసిడెన్షియల్ పనికి రాకపోవచ్చు. అందువల్ల కొంత స్తబ్దత, ఈ అప్రూవల్స్, ఈ గందరగోళం వల్ల కూడా గత 3-4 నెలల నుంచి విజయవాడ, గుంటూరులో కొంత రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉంది. కొత్త పర్మిషన్స్ కూడా సిఆర్డీఏలో ఇప్పటివరకు కొత్త పర్మిషన్స్ కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. అందువల్ల రియల్ ఎస్టేట్ కొంత స్తబ్దతగానే ఉంది. మార్కెట్ అంతో ఎంతో గుంటూరు, మంగళగిరి, అమరావతి నడుస్తూ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి కొంత గుంటూరు టు అమరావతి రింగ్ రోడ్డు సరౌండింగ్